जमहूरियत में समाज के तमाम तबकात को यकसा मौके हासिल होने के नजरियात के तहत हुकूमत तेलंगाना ने दर्ज फहरिस्त तबकात व कबाइल की मजबूती तरक्की के लिए कानून खुसूसी तरक्याती फंड मुतारिफ करवाया है। हुकूमत ने दर्ज फहरिस्त जात कबाइल के बच्चों के लिए मेयारी तालीम फराहम करने के मकसद से गुरुकुल स्कूल्स कायम किए हैं, जहां बैनुल-अक़वामी मेयार की तालीम फराहम की जा रही है। साल 2021-22 के मुआवजे में 18 करोड़ रुपए की रकम मकानात को बरखी सरबराही पर सब्सिडी के लिए, जबकि SC खुसूसी तरक्याती फंड के तहत 21,306.85 करोड़ रुपए की रकम और ST तरक्याती फंड के तहत 12,304.23 करोड़ रुपए की तजावीज पेश किए गए हैं। తెలంగాణ ప్రభుత్వం SC/ST విద్యా వికాసం కోసం చేస్తున్న కృషిని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తించింది. దేశవ్యాప్తంగా లా కాలేజీల మంజూరుపై ఉన్న మారటోరియాన్ని సడలించి మన రాష్ట్రంలో 2 గురుకుల ఇంటిగ్రేటెడ్ లా కాలేజీల ఏర్పాటు చేయడానికి ప్రత్యేక అనుమతినిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ST బాలుర కోసం న్యాయ విద్యా గురుకుల కళాశాలను సంగారెడ్డిలో ఏర్పాటు చేసింది. దళిత బాలికల కోసం LB నగర్లో మరో న్యాయ విద్యా గురుకులాన్ని ప్రారంభించింది. దేశంలో ఎక్కడ లేని విధంగా విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు 20 లక్షల రూపాయల చొప్పున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్లను ప్రభుత్వం అందజేస్తున్నది. ఇప్పటి వరకు 623 మంది విద్యార్థులు ఈ స్కాలర్షిప్ను అందుకున్నారు. అందుకోసం 107.8 కోట్ల రూపాయల మొత్తాన్ని స్కాలర్షిప్ల కోసం ప్రభుత్వం వెచ్చించింది. విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న షెడ్యూల్డ్ తెగలకు చెందిన 180 మంది విద్యార్థుల కోసం 27.78 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నాం. SC/ST పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచేందుకు TS ప్రైడ్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి పావలా వడ్డీ రుణాలు, విద్యుత్ రాయితీలు కల్పిస్తున్నాం. ప్రభుత్వం SC/ST మహిళా పారిశ్రామికవేత్తలకు ఇచ్చే సబ్సిడీని 35% నుండి 45%కి పెంచింది. సేల్స్ ట్యాక్స్ మినహాయింపును 100%కి పెంచింది. 2014 నుంచి ఇప్పటి వరకు SC/STలకు పరిశ్రమల స్థాపన కోసం 39,590 యూనిట్లను 1,919 కోట్ల రూపాయల సబ్సిడీతో మంజూరు చేయడం జరిగింది.